వెల్కమ్ టు సంధ్య వ్లాగ్ ఛానల్. నేనైతే ఈరోజైతే మునగాకు పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మునగాకు అయితే మంచిగా కడుక్కున్నాలి. 2-3 సార్లు కడిగి పెట్టిన తర్వాత పప్పు కుక్కర్ తీసుకోవాలి. పప్పు కుక్కర్ తీసుకున్నాక పప్పు దాంట్లో బ్యాల్ వేసి కంది బ్యాల్ వేసిన తర్వాత పాకు వేసుకోవాలి. మునగాకు వేసుకున్నాక తర్వాత అల్లం, చింతపండు, కారం, పసుపు, ధనియాల పొడి, ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత నీళ్ళు పోసి ఇంకా పప్పు కుక్కర్ మూత అయితే పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేయాలి. విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి. మునగాకు పప్పు వారంలో 2-3 సార్లు తినాలి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పప్పు వేసుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు 5 విజిల్ అయిన తర్వాత బంద్ చేసుకుంటున్నాను. బంద్ చేసిన తర్వాత రుబ్బేసుకోవాలి మంచిగా. ఇదిగోండి మంచిగా ఉడికింది. ఇదిగోండి మెత్తగా అయితే ఉడికింది. ఇప్పుడైతే రుబ్బేసుకోవాలి. రుబ్బేసిన తర్వాత తిరుగుత అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ నూనె అయితే పోసుకోవాలి తగినంత. పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత మనం మంచి వెల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకోవాలి. బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం నల్లగా వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత పప్పుల్లో అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే పప్పులు అయితే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి. మునగాకు పప్పు అయితే రెడీ అయింది.